హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ నర్స్ 3, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో చెప్పని డీటెయిల్స్ కూడా అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. వాటన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. అయితే తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్పూర్ నుంచి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఏ ప్రాజెక్ట్ అంటే స్ట్రెంథింగ్ ద ఎమర్జెన్సీ కేర్ సిస్టమ్స్ ఇన్ ఛత్తీస్గఢ్ త్రూ డిజిటల్ హైబ్రిడ్ హెల్త్ కేర్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో లేదా ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ముందుగా మెయిల్ ద్వారా అప్లై చేసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిలివెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించాలి. అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే జూలై 21 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టుల సంఖ్య చూసుకుంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి, అలాగే ప్రాజెక్ట్ నర్స్ 3 పోస్టులు కూడా 2 ఉన్నాయి. ఈ రెండింటికి కూడా 31,500 రూపాయల శాలరీతో పాటుగా హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక జూనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్ట్ ఒకటి ఉంది. వీటికి 60,000 రూపాయల చొప్పున శాలరీతో పాటుగా హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4 ఉన్నాయి, కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 17,000 రూపాయల శాలరీతో పాటుగా హెచ్ఆర్ఏ ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్ జాబ్కి 32,500 రూపీస్ శాలరీతో పాటుగా హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. వీటన్నింటినీ కూడా ఫుల్ టైం కాంట్రాక్చువల్ బేసిస్న రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి జూలై 21 చివరి తేదీ వరకు కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, లేదా రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేయొచ్చు. అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కానీ ఒక పోస్ట్కి 50కి కంటే ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళినట్లయితే అప్పుడు రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో వీటన్నింటినీ బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అయితే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా ఎయిమ్స్ రాయ్పూర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు లేదా సెలెక్ట్ అయిన వారి యొక్క ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వారి యొక్క లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సెపరేట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు కనుక ఈ వెబ్సైట్స్ని మీరు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండాలని నోటిఫికేషన్లో ముందుగానే స్పష్టం చేయడం అయితే జరిగింది. ఎవరి పేర్లు అయితే ఆ లిస్టులో ఉంటాయో వాళ్ళు ఇంటర్వ్యూ లేదా రిటర్న్ టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకోవాలి. 2 రీసెంట్ కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఐడి ప్రూఫ్ కూడా ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటితో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియచేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూసినట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి కదా, వీటికి చూస్తే 4 years గ్రాడ్యుయేషన్ అనేది ఇంజనీరింగ్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో పూర్తి చేసి ఉండాలి. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. అన్ని పోస్టులకి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ప్రాజెక్టు నర్స్ 3 ఉద్యోగాలు 2 ఉన్నాయి. ఇది కూడా ఫుల్ టైం కాంట్రాక్చువల్ బేసిస్ని రిక్రూట్ చేస్తున్న జాబే. దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
4 ఇయర్స్ నర్సింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అది మినిమం సెకండ్ క్లాస్ గానీ, ఈక్వలెంట్ సీజీపీఏ గానీ వచ్చి ఉండాలన్నమాట. 4 ఇయర్స్ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అడిగారు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. లేకపోయినా సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయినటువంటి 4 ఇయర్స్ నర్సింగ్ కోర్స్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడమే జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే జూనియర్ మెడికల్ ఆఫీసర్ జాబు. దీనికి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడమే జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు అనేవి చూసుకుంటే ఒకటి ఉంది. దీనికి కూడా 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే వీటితో పాటుగా పీహెచ్డీ అనేది కూడా చేసి ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ లేదా రిలివెంట్ ఫీల్డ్లో పూర్తి చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి ఇక్కడ 2 వేకెన్సీస్ చూపించారు. స్టార్టింగ్లో మనకి 4 వేకెన్సీస్ అయితే చూపించారు. ఏదైనప్పటికీ క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఇక్కడ చూడకుండా ఈ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాకుండా క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లేదా 12th పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటుగా వీళ్ళకి ఒక స్పీడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు డేటా ఎంట్రీ వర్క్కి సంబంధించి. పెర్ అవర్ 15,000 కీ డిప్రెషన్స్ తక్కువ కాకుండా డేటా ఎంట్రీ వర్క్ చేయగలగాలన్నమాట. అలాగైతే ఈ పోస్ట్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. వీటికి కూడా మనం చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో పూర్తి చేసిన వాళ్ళు, లేదన్నట్లయితే బీఈ లేదా బీటెక్ అనేది కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నింటికీ కూడా ప్రస్తుతం కాంట్రాక్చువల్ బేసిస్ని తీసుకుంటున్నారు కనుక 1 సంవత్సరం కాలానికి తీసుకుంటారు. తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే లేదన్నమాట. ఈ విధంగా మనకి ఎయిమ్స్ రాయ్పూర్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మెయిల్ చేయడానికి చివరి తేదీ మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జూలై 21 వరకు కూడా టైం అయితే ఇచ్చారు. ఏ మెయిల్ ఐడికి పంపించాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అలాగే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వెబ్సైట్లో డీటెయిల్స్ పెడతారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ యొక్క లిస్ట్ అనేది, అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. డేట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత పెడతారు. ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.